ఒకటే ప్లేస్లో లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి భయపడలేదు. టైలర్స్ రారనో, మాస్టర్ రారనో, కస్టమర్ రారనో భయపడలేదు. చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే మార్కెట్లో. కానీ ఏదైతే ప్రాబ్లము ఛాలెంజ్ వచ్చిందో దానికి టెక్నాలజీ సొల్యూషన్ పెట్టుకున్నా. సో అప్పుడు అందువల్లనే రన్ టైలర్ అనేది ఇంత గొప్పగా ఎదగడానికి అండ్ మార్కెట్లో ఇంత రేంజ్ సంపాదించడానికి ద రీజన్ ఇస్ దిస్. రైట్. నేను ఒక బొటిక్లా ఉన్నాను అనుకోండి, నేను ఒక బొటిక్లా పెట్టుకున్నాను, నాకు బ్రాండింగ్ ఏం లేదు, నేను ఎక్కడా లేను, సో దాని వాల్యుయేషన్ ఏం లేదు. కరెక్ట్. ఇప్పుడు నేను స్విగ్గీలో, జొమాటోలో ఎందుకు నా రెస్టారెంట్ ఉంది అంటే నాకు రేటింగ్ వస్తుంది, రైట్. కస్టమర్ రీచ్ పెరుగుతుంది, నాకు డెలివరీ ఈజీగా ఉంది, కరెక్ట్. నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గిపోయింది, నాకు జస్ట్ లేబర్ ఛార్జ్ ఉంటే చాలు. ఆ విధంగా ఈ ఫ్రాంచైజీ తీసుకోవడానికి ఇన్ని వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి ప్లేట్లో ఇస్తున్నాం. కరెక్ట్. ఈవెన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కంప్లైంట్, ఇదండి మా ప్రాబ్లం అని కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. దాన్ని సాల్వ్ చేయడానికి కూడా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ఉంది. అట్లీస్ట్ ఒక క్లయింట్ మా బట్టలు రాలేదు, మా బట్టలు పోయినాయి, లేదా ఇంకోటో అన్నా కూడా రెస్పాండ్ అవ్వడానికి ఒక కంపెనీ అడ్రస్ ఉంది. ఎగ్జాక్ట్లీ. మేబీ అవుతుంది తొందరగా, కానీ ఒక కస్టమర్ కేర్ డిపార్ట్మెంట్ ఉంది. అందువల్లనే ఈ ఫ్రాంచైజీ ఎందుకు అంత అగ్రెసివ్గా గ్రో అయిందంటే ద రీజన్ ఇస్ దిస్. రెస్టారెంట్స్ ఎందుకు మనం ఫ్రాంచైజీ తీసుకున్నామంటే బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఉంది. టీ టైం ఎందుకు తీసుకున్నామంటే బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఉంది. బట్ ఎక్కడ ఉంది? ఎక్కడా కూడా ఇటువంటి సిస్టమ్ లేదు కాబట్టి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం.